తమిళనాడులో సినిమాలను రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందినవారే. ఆ తర్వాత కూడా ఎంతో మంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే ఎంజీఆర్ మాత్రమే ఓ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లి సీఎం అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు రాజకీయ పార్టీలు పెట్టినా ప్రజల ఆదరణను దక్కించుకోలేకపోయారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి ఆదరణ విజయ్కు మాత్రమే దక్కింది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లు తమ అభిమాన ఘనాన్ని రాజకీయ బలంగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఇంతకీ విజయ్ విజయం వెనుక పనిచేసిన మంత్రమేంటి? విజయ్ దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచే తన నెట్వర్క్ను విస్తరించుకోవడం ప్రారంభించారు. కేంద్ర విధానాలు, రాష్ట్ర సమస్యలపై తన అభిప్రాయాలను వినిపించడం మొదలుపెట్టారు. విజయ్కు తమిళనాడు వ్యాప్తంగా 85,000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక రాజకీయ సంస్థలా పనిచేస్తూ సామాజిక సేవ చేసింది. ఈ సంఘాల సభ్యులు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. 9 జిల్లాల్లో 169 సీట్లలో పోటీ చేసి 129 చోట్ల విజయం సాధించారు. ఈ గెలుపు చూసి విజయ్కు ధైర్యం వచ్చింది. కమల్, రజనీతో పోల్చితే విజయ్కు ఉన్న మరో సానుకూల అంశం ఆయన వయసు. రజనీకాంత్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు, కమల్ వయసు 65 ఏళ్లకు పైనే. వారితో పోల్చుకుంటే 51 ఏళ్ల విజయ్ను యువత జెన్ జెడ్ నాయకుడిగా చూసింది. 40 ఏళ్ల లోపు వయసున్న 2 కోట్లకు పైగా యువ ఓటర్లు విజయ్కు బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు తన టీవీకేను భిన్నంగా చూపించడానికి విజయ్ చేసిన ప్రయత్నం కూడా ఓ అద్భుతమైన ఎత్తుగడగా పనిచేసింది. రజనీ, కమల్లు ఆ సాహసం చేయలేకపోయారు. విజయ్ స్థాయిలో డిఎంకే, అన్నా డిఎంకేలపై విమర్శలు చేయలేకపోయారు. ద్రవిడ పార్టీలను చీల్చి చెండాడటం ద్వారా పట్టణ ఓటర్లు, యువ ఓటర్లలో విజయ్ నమ్మకం కలిగించారు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమల్, రజనీలు తమ పార్టీలను చూపించుకోలేకపోయారు. ఇక సినిమాలను విడిచిపెట్టి పూర్తిగా రాజకీయ నాయకుడిగా పనిచేస్తానని విజయ్ ప్రకటించారు. ఇంకా వయసులోనే ఉన్నప్పటికీ రాజకీయాల కోసం తన 3 దశాబ్దాల కెరీర్ను పణంగా పెట్టారు. ప్రచారంలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తన స్టార్ పవర్కు ఆత్మీయతను జోడించారు. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అధికారానికి చేరువయ్యారు. అలాగే బలమైన సంక్షేమం అందిస్తానని తన మేనిఫెస్టో ద్వారా ప్రకటించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.